2025 సంవత్సరం ముగుస్తుంది. మరి ఈ సంవత్సరంలో మనము సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంఘటనలు చూసాం. ఎన్నో సినిమాలు హిట్లు కొట్టాయి, ఇంకా ఎన్నో సినిమాలు భారీగా డిజాస్టర్లు అయ్యాయి. అదేవిధంగా కొంతమంది లెజెండ్స్ చనిపోయారు. సో ఈ విధంగా రకరకాల కార్యకలాపాలు అయితే ఈ ఇయర్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అదేవిధంగా మనము తీసుకోలేని విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ముగుస్తున్నటువంటి ఈ సందర్భంలో గూగుల్ గూగుల్ సర్చింగ్లో ఏదైతే టాప్ పొజిషన్లో ఉంటాయి, దేనికోసం సెర్చ్ చేశారు, ఏ సినిమాలు ఎక్కువగా సర్చింగ్ చేశారని ఒక లిస్ట్ని మాత్రం బయటకు వదిలారు. సో మరి ఎక్కువగా సర్చింగ్ చేసినటువంటి సినిమాల్లో ఏ సినిమాలు ఉన్నాయి, తెలుగు సినిమాలు? సో ఖచ్చితంగా గూగుల్ సెర్చ్లో మన వాళ్ళందరూ కూడా, అంటే మన వాళ్ళే కాదు బయట దేశాల వాళ్ళందరూ కూడా సెర్చ్ చేస్తారు. ఏదైనా సినిమా పేరు గట్టిగా వినపడుతుంటే అసలు దాని గురించి ఏంటి డీటెయిల్స్ తెలుసుకుందాం, బాగుందనుకుంటే వెళ్దాం అనుకుని చాలామంది గూగుల్లో ఆ హీరోలు ఎవరు, యాక్టర్స్ ఎవరు ఏంటని కూడా చూస్తారనమాట. మరి అలా సెర్చ్ చేసినప్పుడు ఒక సర్వే కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో ఈ సంవత్సరం గాను మరి మన సినిమాలు ఉండటం అందులో విశేషం అనమాట. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 ఉంది, అట్లానే నాగార్జున గారు నటించిన కూలీ సినిమా ఉంది. అది కాక కర్ణాటక చిత్ర పరిశ్రమ నుంచి కాంతారా వచ్చింది. సో అది దేశవ్యాప్తంగా కాంతారా 1 అంతా హిట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 అనే పేరుతో రిలీజ్ చేశారు. సో అంటే ప్రీక్వెల్ అంటారు దీన్ని. సో దాని గురించి కూడా అసలు ఏంటి కథ అని చెప్పి చాలామంది సెర్చ్ చేశారనమాట. సో కాంతారా దాదాపు 1000 కోట్ల మార్కెట్ని అందుకుంది దేశవ్యాప్తంగా. సో మరి అలాంటిది నెక్స్ట్ కాంతారా చాప్టర్ 2 కూడా వస్తుందన్నమాట. దాని గురించి కూడా ఇంకా అదేవిధంగా 2027లో 6లో సెర్చ్ చేస్తారని అర్థమవుతుంది. సో మరి అట్లా టాప్ 2 ప్లేస్లో అయితే కాంతారా చాప్టర్ 1 అయితే ఉందన్నమాట. మరి టాప్ 1 ప్లేస్లో ఏది ఉంది అంటే జస్ట్ ఒక యానిమేటెడ్ సినిమాగా వచ్చి మొత్తం దేశాన్ని షేక్ చేసిన సినిమా మహావతార్ నరసింహ. దాన్ని యానిమేటెడ్ సిరీస్ కూడా ఇంత బాగా తీస్తారా, అంటే అన్ని జనరేషన్స్కి అర్థమయ్యేలాగా అలా బాగా చెప్పగలరా ఒక కథని అని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. మహావతార్ నరసింహ గురించి అయితే గూగుల్ సెర్చ్లో టాప్, అంటే ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా దాని గురించి సెర్చ్ చేశారు. అసలు ఈ సినిమా తీసింది ఎవరు, అది ఎంత బడ్జెట్లో తీశారు, ఎన్నేళ్ళు తీశారు, ఏంటి అని చెప్పి దాని గురించి అయితే విపరీతంగా సెర్చ్ చేశారనమాట. సో మరి అట్లా ఈ 4 సినిమాలు పై సంఖ్యలో, అందులో మన తెలుగు సినిమాలు తొలి యాక్టర్లు నటించిన సినిమాలు 2 ఉండటం విశేషం. మరి రీజనల్గా అయితే మాత్రం సంక్రాంతికి వస్తున్నాం అనేది, ఓజీ అనేది ఎంత బాగా పర్ఫామ్ చేశాయి మనం చూసాం. సో అట్లా కొన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో చేస్తే కొన్ని సినిమాలు మన రాష్ట్ర లెవెల్లో చేశాయన్నమాట. సో అట్లా మన తెలుగు సినిమా హీరోలు ప్రతి సంవత్సరం సినిమాలు చేస్తూ ఉంటారు. అందులో కొన్ని ఇట్లా ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేయడం అనేది విశేషం. సో మరి ఇంకా రాబోయే సంవత్సరంలో ఎటువంటి సినిమాలు వస్తాయి, ఈసారి అన్ని పెద్ద హీరోల సినిమాలు అన్నీ రాబోతున్నాయి 2026లో. మరి వాటి గురించి సెర్చ్ చేసి ఎవరు టాప్లో నిలుస్తారో చూద్దాం.